సో మీరు ఆర్ఎల్డి అంటే రాష్ట్రీయ లోక్దల్కి తెలంగాణకు అధ్యక్షులుగా ఉన్నారు. సో మీరు జాతీయ అధ్యక్షుడైనటువంటి జయంత్ చౌదరి గారు ఎందుకు ఈ మధ్య కాలంలో కవితను కలవాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది? కారణం ఏంటి? అంటే కవితను ఏమన్నా మీ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుందా? కానీ దానికి మీరు వెళ్ళకపోవడం ప్రధానమైనటువంటి ఆకర్షణగా కనపడుతుంది. అంటే మీరు ఇక్కడ లోకల్ అధ్యక్షుడయ్యండి, తెలంగాణ అధ్యక్షుడయ్యండి, మీరు కవిత ఇంటికి కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంటికి కానీ ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏంటి సార్ అసలు మీ మీద కూడా ఒక రకాలుగా చర్చకు వస్తున్నాయి. దిలీప్ కుమార్ గారి పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది, ఇప్పుడు పెద్దగా ఇది చర్చ జరుగుతుంది. ఏంటి? నాకు తెలిసి రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు జయంత్ చౌదరి గారు మీరు అన్నట్టు ఎన్డీఏ అలయన్స్లో బీజేపీతో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడం అనేది కొంచెం చర్చనీయాంశమే. అవును, కానీ ముఖ్యమంత్రి అనేవాడే స్కిల్ మినిస్టర్ ఇక్కడ. ఓకే, స్కిల్ మంత్రి. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఈయనని కలవాలంటే మావాడు ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేవాడు మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కంటే తక్కువ స్థానంలో ఉంటాడు ప్రోటోకాల్ ప్రకారం. సో ముఖ్యమంత్రి వచ్చి ఈయనని కలవాడు, ఈయనపై ముఖ్యమంత్రి కలవాల్సిందే. సో స్కిల్కి సంబంధించింది ముఖ్యమంత్రి ఏదో మాడదాం అనుకుని ఉంటాడు. నేను వస్తాను అన్నాడో మరి ఈయన నేనే వస్తానో తెలియదు, బట్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పోయింది కరెక్టే. ఎవరు? మన జయంత్ చౌదరి గారు కరెక్ట్. ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ప్రోటోకాల్ అనేది ఆయనది, పెద్దది. ఈయన ఎంఓఎస్ఏ కదా, క్యాబినెట్ మంత్రి అయితే ఆయన ఈయన దగ్గర రావాలి. కానీ ఎంఓఎస్ ముఖ్యమంత్రి కంటే కొద్దిగా తక్కువలో ఉన్నాడు. ఎందుకు పోయాలంటే స్కిల్ మంత్రి ఆయన, ముఖ్యమంత్రి. స్కిల్ అనేది ఆయన దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర లేదు. సో ఆ అంశాలు వచ్చినాయి పేపర్లో. ఆయన స్కిల్ యూనివర్సిటీకి మద్దతు అడిగాడని, తెలంగాణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని జయంత్ చెప్పాడని మనకు పేపర్లో ఫోటోలు కూడా వచ్చాయి. బట్ అది పెద్ద కాంట్రవర్సీ అని అనుకో. నేను పోకపోవడం అంటే మీకు తెలుసు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పార్టీతోనే విభేదించి ఆయన మీద కోపంతో ఆయన ఆఫీస్లో జరిగిన సంఘటనతో బయటకు వచ్చాను. నేను నా పాత దానికి సంబంధించి నాకున్న సంబంధాలు రివైవ్ చేసి నేను ఆ పార్టీలోకి వెళ్ళాను. కాబట్టి వెంటనే నేను ఆయన ఎంత స్కిల్ మంత్రి అయినా ఎంత సీఎం అయినా నేను పరిగెత్తిపోయి చేసేదే ఉంది అక్కడ. జయంత్ చౌదరి గారు రమ్మన్నా మీరు అడిగాడు ఆయన, నేను రానని చెప్పాను. అంతతో నాకు ఇబ్బంది ఉంది, రానని చెప్పాను. ఉన్నమాట మీకు తెలుసు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఫస్ట్ బయట వచ్చారు కూడా తెలుసు, ఆ ఇంటర్వ్యూ మీరు చేశాను. కాబట్టి ఆ కారణం చేత నేను చాలా సున్నితంగా తిరస్కరించా. మీరేమనుకోవద్దు, మీరు పోయిరండి, నేను రానని. సో దాంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు. ఇక కవిత అంటారా, కవిత ఇప్పుడు ఎంపీ కాదు, ఆమెకు ప్రోటోకాల్ లేదు. మరి ఈయన పోయి కలవడం అనేది కొంచెం మీరు అన్నట్టు అదే ఇష్యూ. నేను అడిగాను మామూలుగా, అడిగితే ఆయన నాకేం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఒకే హౌస్లో ఎంపీలుగా పనిచేశారు. ఓకే, సేమ్ హౌస్లో ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరికి. సో ఆమె ఈయన వైఫ్తో వచ్చాడు, ఒకడు వస్తే పోయేవాడు కాదేమో, వైఫ్తో ఫ్యామిలీతో వచ్చేవరకల్లా ఆయన ఆమె ఇన్వైట్ చేసి ఉంటుంది మీరు రండి. నాకు చెప్పాడు, నేను పొద్దున మీరు వస్తారంటే నేను రాను, అది కూడా అప్పుడే నాకు బయటకు వచ్చిన పార్టీ, నాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మీరు పోయిరండి అని చెప్పారు. అందువల్ల నేను కవిత దగ్గర పోలేదు. కానీ ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు, ఎంపీ బీజేపీ ఎంపీ చేసి ఇట్లా సార్ నేను బ్రేక్ఫాస్ట్ పెడదాం అనుకుంటున్నా, ఏది కన్వీనియంట్ ఎప్పుడు వస్తారంటే నేను మీరు ఫోన్ చేసి చౌదరి గారిని అడిగితే మీ ఇష్టం పోదాం అంటే రేపు పోదాం అన్నాడు. నేను ఆయనకు ఫోన్ చేసి రేపు మార్నింగ్ వస్తా అంటున్నాడు. అన్న మీరు కూడా రావాలన్నాడు, నన్ను ఆహ్వానించాడు. అప్పుడు పోయా. నాకు మంచి మిత్రుడు, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మ్యాన్. అక్కడికి పోయా, విశ్వేశ్వరరెడ్డి అన్నిటికీ అందరం కలిసిపోయాం. సో అక్కడేమో నాకు వాతావరణం అనుకూలంగా ఉంది, ఈ రెండు చోట్ల నాకు నచ్చని వాతావరణం. సో ఆయనకున్న ఫ్రెండ్షిప్ మన ఎట్లా కాదంట, ఒకటే ప్రోటోకాల్ పరంగా రకరకాల వార్తా కథనాలు, కవితని పిలుస్తారా, ఇవన్నీ పొలిటిక్స్ ఏమి మాడారు నాకు తెలియదు నిజానికి. బట్ కవిత ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆర్ఎల్డీ కావాల్సిన అవసరం లేదు. ఆమె సొంతంగా ఓ పార్టీ పెడుతుంది తప్ప ఆర్ఎల్డీ పార్టీకి రాదు. మా ఆర్ఎల్డీ చీఫ్ కూడా మీరు రండి అని అడిగాడని అనుకోను, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో పోయి ఉంటాడు. నాకు తెలియదు, నేను నిజానికి అడగలే ఏమైంది ఇక్కడ చర్చ అని. అడుగుండాల్సింది, అడుగుంటే రాదన్నప్పుడు మళ్ళీ ఆ క్యూరియాసిటీ నాకు ఎందుకు, అందువల్ల నేను అడగలేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అది కాంట్రవర్సీ అయింది, చక్కర్లు కొడుతుంది విషయం మామూలు. నాకే తెలుసు, చూసాను నేను కూడా ఆ స్క్రోలింగ్స్, ఆ న్యూస్ ఐటమ్ చూసారు. రైట్. సరే మరి ఏంటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, సరే మనకు ఎలక్షన్స్ ఎలాగా 1 year వరకు నా ఉద్దేశంలో రావు, 1 year వరకు మర్చిపోండి. ఐ డోంట్ థింక్ లోకల్ బాడీ ఉండవు. అప్పటికి కాంగ్రెస్ ఏమన్నా ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ కోర్టుకి ఎవడో పోయి డైరెక్షన్ ఇచ్చి లేదు మీరు 2 నెలల్లో నిర్వహించాల్సిందే అంటే తప్ప వాళ్ళు పోరు. ఈ వచ్చే సమయంలో వాళ్ళు మిగిలిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసి అన్నీ చేసామని చెప్పుకొని పోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు పోతే థర్డ్ ప్లేస్ పడిపోతారు. ఓకే.
సో మొత్తానికైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయితే మనం ఇది చేసుకోవాలి సార్. మరి ఉప ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అది సుప్రీంకోర్టు కామెంటరీ విచిత్రంగా ఉంది. ఇంతకుముందు 18 కేసు లాస్ట్లో నేను స్టడీ చేశా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెమోక్రసీలో యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కాలే స్పీకర్ పవర్తో. విచారించి ఆఖరికి ఏం చెప్పిందంటే వీ కెనాట్ ఇంటర్ఫేర్, లేదా పార్లమెంట్ ఈజ్ సుప్రీం, వీ కెనాట్ గివ్ ఎ డైరెక్షన్ టు స్పీకర్ ఆర్ స్పీకర్ మే టేక్ ఎర్లీ డెసిషన్ అని అన్నది తప్ప ఇన్ని రోజులు కూడా అనలే. కానీ ఎర్లీ డెసిషన్ తీసుకోకపోతే కూడా మేమేమన్నా కల్పించుకుంటాను కూడా ఇప్పుడు అన్నది అది. ఇప్పుడు ఫస్ట్ టైం కామెంట్లో మీరు ఇంత డిలే చేస్తుంటే మేమైనా సైలెంట్ స్పెక్టర్స్ ఉండాలనా, ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఆ కామెంటరీ వల్ల వాళ్ళు ఏమన్నా డెసిషన్ అంటే స్పీకర్కు మీరు 2 monthsలో డిసిషన్ చేయండి, 3 monthsలో డిసైడ్ చేయండి అనే అవకాశం కనపడుతుంది. అంతేగాని ఒకవేళ నిజంగానే వాళ్ళకి కనుక నచ్చకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం అంటే ఇక్కడ స్పీకర్ కదా వాళ్ళు ఇవ్వాల్సింది, అక్కడ స్పీకర్ కాదు పార్లమెంట్ స్పీకర్. అది పార్లమెంట్ స్పీకర్ అయితే వేరే రకంగా పోయేది. ఇక్కడ స్పీకర్ కాబట్టి వీ డోంట్ నో, దే మే గివ్ డైరెక్షన్. అక్కడ స్పీకర్కి ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే ఇచ్చారనుకోండి పార్లమెంట్ ఈజ్ సుప్రీం, వాళ్ళు తెల్లారే స్పెషల్ సెషన్ పెట్టి ఈ సుప్రీం డెసిషన్ని కొట్టిపారేస్తుంది పార్లమెంట్, జీరో అయిపోతుంది. అవకాశం ఉంది అక్కడ. సుప్రీం పవర్స్ పార్లమెంట్ కాబట్టి అందులో సుప్రీంకోర్టు తన పవర్లో 7 వేలు పెట్టద్దని ఎట్లా అనుకుంటుందో వాళ్ళకున్న పవర్లో 7 వేలు పెట్టద్దని పార్లమెంట్ అనుకుంటుంది. ఆ విషయంలో అందరూ ఒకటే, పాలిటీషియన్స్ అందరూ ఒకటే ఆ విషయంలో. అట్లాగే నిర్ణయం వస్తే అందరూ స్పెషల్ సెషన్ బట్టి ఏ పార్టీ సంబంధం కూడా అందరూ కూడా కొట్టిపారెంట్ సుప్రీంకోర్టు డెసిషన్ అంటారు. సుప్రీంకోర్టు డెసిషన్ తోసిరాదేటటువంటి పవర్ పార్లమెంట్కి ఉంది, సుప్రీం. ఓకే, సో ఏదైనా జరగవచ్చు. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక్కడ లోకల్లో మనకి ఒక ఎమ్మెల్యే అకాల మరణం చెందారు, జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు. సో మరి ఉప ఎన్నిక అనివార్యం డెఫినెట్లీ. అది మీకు వేరే దేశంలో కూడా అక్కడ ఇక్కడ అట్లాంటివి ఉంటుంది. బీహార్లో ఉంటుంది. బీహార్లో ఏమవుతాయంటే ఆ పీరియడ్ 6 months కంటే మించి మీరు ఒక స్థానాన్ని వేకెంట్ ఉంచడానికి వీల్లేదు, ఎలక్షన్ కమిషన్ రూల్స్. సో అక్కడ కనుక ఆల్రెడీ 1 నెల 2 నెలలు అయ్యి ఇక్కడేమో ఇప్పుడే అయింది కదా, ఇక 2 నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తే ఇది ముందు అయిపోతుంది, అదేమో 6 months లోపల కావాలి కాబట్టి దానికి వస్తుంది. ఇట్లాంటివి ఎన్నున్నా సరే దేశంలో క్లబ్ చేసి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి విదిన్ 3 monthsలో మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది పక్క. సో మరి ఇది మన ఖైరతాబాద్కి ఏంటి సార్ ఎట్లా పరిస్థితి? ఎందుకంటే అది కొంత విచిత్రమైన అదే మొత్తంలో అది కూడా ఒకటి కదా, మొత్తం చెప్పలేము. మీలో ఇవ్వకుండా ఒక ఖైరతాబాద్ కానీ ఇంకెక్కడైనా అట్లాంటిది ఆల్రెడీ ఉండి నువ్వు వీఫామ్ ఉండి కాంటాక్ట్ చేసిన స్థానం అంటే సుప్రీంకోర్టు మే టేక్ ఏ స్పెషల్ అవకాశం చూసుకొని వాళ్ళు ఏమైనా స్పీకర్తో లేదు 2 monthsలో ముందు డిసైడ్ చేయండి అనేటువంటి అవకాశం అక్కడ కనపడుతుంది వాళ్ళ కామెంటరీ వల్ల. అదర్వైజ్ అన్ని క్యారెక్టర్ ఒకటే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మరి సుప్రీంకోర్టు ఫస్ట్ టైం అట్లా నిర్ణయం ఇస్తుందా అని చూడాలి. ఓకే, సో ఏమనిపిస్తుంది సార్ జూబ్లీహిల్స్ మీకు? అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకోండి? మామూలు వాతావరణంలో కాంగ్రెస్ వీక్ అయిపోయింది, బీజేపీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మామూలుగా. కాంగ్రెస్ అయితే లేదు బీఆర్ఎస్. అది బీఆర్ఎస్ స్థానానికి వాళ్ళు వీసేస్తుంది కానీ అట్లా పెడితే సెంటిమెంట్ ఇక్కడ జూబ్లీహిల్స్ అంతా పనిచేయదు, ఊళ్ళలో పనిచేస్తుంది. ఎందుకంటే బోరబండ్ కానీ మోతీనగర్ ఇట్లా మొత్తం మాస్ పీపుల్ స్లమ్స్ ఉంటే వస్తుంది. స్లమ్స్ బాగానే ఉన్నట్టున్నాయి. జనరల్గా ఏదంటే స్లమ్ ఏరియాలో కామన్ ఓటర్ దగ్గర బాగా సెంటిమెంట్ పనిచేస్తుంది. ఈ అర్బన్ ఓటర్ ఏది పట్టించుకోడు, అర్బన్ ఓటర్ పట్టించుకోడు. సో మీకు అర్బన్ ఏరియాలో 30% మంది బయటకు వచ్చి ఇళ్లలో వైట్ కాలర్ పీపుల్ ఓట్ వేయడం పెద్ద గణనీయ సంఖ్య. మరి అంతే కదా, మీరన్న స్లమ్ సీమ్స్ అయితే క్యూర్ కట్టి వేసిపోతారు. సో మరి ఆ పాపులేషన్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీకి అనుకూలమే ఉంటుంది తప్ప వేరే పార్టీలకు అనుకూలమని నేను అనుకోను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.